ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. యేసయ్యకి మీరంటే ఎంతో ఇష్టమండి. అందుకే యేసయ్య మీతో ఏం మాట్లాడుతున్నారంటే ఈరోజు ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం ద్వారా మాట్లాడుతున్నారు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ప్రైజ్ గాడ్. ఈరోజు యేసయ్య కోసం మీరు ఏం చేస్తున్నా, యేసయ్య కోసం మీరు ఏం చేయాలనుకున్నా ఫస్ట్ మీకున్న స్ట్రెంత్ అంతా ఉపయోగించండి. యేసయ్య మీరు ఎలా చేస్తున్నారు, ఎంత స్ట్రెంత్ లేకపోయినా దేవుని కోసం పని చేస్తున్నారన్నది చూస్తారండి. లేజీనెస్ అన్నది ఉండకూడదండి. ఎందుకంటే మీ చేతికి వచ్చిన ఏ పనైనాను అది దేవుని పని, అది దేవుని వాక్యం షేరింగే చేయొచ్చు, లేదా దేవుని మాట ఇతరులకి చెప్పడం కానీ, లేదా ఇతరులు బాధలో ఉన్నప్పుడు దేవుని వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం కానీ, ఒకళ్ళు ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన విన్నపం మనం చేయడం యేసయ్యకి చాలా మంచి పని, తెలుసా అండి. అలాగే 1 Corinthians 15:58 ఒక మాట ఉంటుంది, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. మీరు ఏదైతే ప్రయాసపడుతున్నారో ప్రార్థనలో జవాబు ఇస్తారండి. సో ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయండి. ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకు ఒక గిన్నెలో వాటర్ కంప్లీట్గా ఉంది. ఆ గిన్నెలో ఉన్న వాటర్ గ్లాస్లో వేసాక గిన్నె ఏమవుతుంది, ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ గిన్నెలో మళ్ళీ మీరు వాటర్ ఫిల్ చేసుకోవచ్చు కదా. అలాగే ఈరోజు మీ బాడీలో ఎంతైతే స్ట్రెంగ్త్ ఉందో, ఎంతైతే ఎనర్జీ ఉందో, ప్రతిదీ దేవుని కొరకు మీరు ఉపయోగిస్తే అప్పుడు దేవుడు తన శక్తి ద్వారా మిమ్మల్ని నింపుతారండి. ఎప్పుడైతే మీ ఎనర్జీ కంప్లీట్ అయిపోద్దో అప్పుడు చూడండి, ఫిలిపియన్స్ 4:13 నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఆయన యేసయ్య యొక్క స్ట్రెంగ్త్ మీకు ఇచ్చి అప్పుడు మీ యొక్క శరీరంలో దేవుడు శక్తి ఇచ్చి ఇంకా పనులు చేయడానికి ముందుకు నడిపిస్తారండి. సో ఈరోజు మీ దగ్గర ఉన్న టైం అండ్ ఎనర్జీ దేవుని కొరకు ఉపయోగించండి. ఒక్క చిన్న మాట చెప్తానండి, దేవుడు మనకి లైఫ్ స్పాన్ అనే టైమర్ పెట్టారు. ఆ టైమర్ ఎప్పుడు స్టాప్ అవుతుందో తెలియదు, కానీ మనం అలర్ట్గా ఉండి దేవుని సేవలో ముందుకు వెళ్ళాలండి. దేవునికి మనం అంటే ఎంతో ఇష్టం. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.